ఇబ్రహీం ట్రౌరే ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగిపోతుంది సోషల్ మీడియాలో. మీరు కూడా చూసే ఉంటారు కదండి. ఒక సాధారణమైన కుర్రాడు, ఇది 33 ఏళ్ల వయసులోనే ఒక దేశ ప్రెసిడెంట్ అవడం, అది కూడా ఆఫ్రికా లాంటి దేశాల్లో. ఆఫ్రికా లాంటి దేశాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసు కదండి. ఏది బుర్కినా ఫోసో కూడా అతీతం ఏమీ కాదు. ఏవి సోమాలియా దగ్గర నుంచి, సిర్రాలియోన్ దగ్గర నుంచి ఉన్నాయి కదండి. మాలే ఇలాంటి దేశాలు చాలా చిన్న చిన్న దేశాలు. కానీ ఎప్పుడు చూసినా పేదరికం, తినటానికి 4 తిండి గింజలు ఉండవు. పైపెచ్చు మళ్ళీ విపరీతమైన టెర్రరిజం, ఇస్లాం టెర్రరిజం ఇంకోవైపు వలస పాలన అవశేషాలు. ఏవి మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే పరిపాలించి మొత్తం పీల్చి పిప్పి చేసి పోయాడో, అలాగే దీనికి ఈ ట్రౌరే ఏదైతే ఎక్కడైతే వచ్చాడో అధికారంలోకి, బుర్కినా ఫోసో అనే దేశం ఫ్రాన్స్ అండి. 1960 దాకా కూడా ఫ్రాన్సే గుప్పిట్లో పెట్టుకుంది. 60కి స్వాతంత్రం ఇచ్చింది. కానీ చాలా విషయాలు ఒప్పుకోరండి వీళ్ళు. చాలా వాటిని వదిలిపెట్టరు, గుర్తుంచుకోండి. అక్కడ అపారమైన బంగారపు గనులు ఉన్నాయండి. చాలా చాలా మంచి బంగారం దొరుకుద్ది ఈ బుర్కినా ఫోసోలో. దాని మీద మాత్రం పట్టు వదలలేదు. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు ఇక ఓల్డ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటుంది. ఒక మధ్యతరగతి కుర్రాడు మార్చాలని ట్రై చేశాడండి. మామూలుగా మన దేశంలో ఒక బ్రైట్ స్టూడెంట్, స్మార్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడు? మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటాడు, లేకపోతే ఉన్న సివిల్ సర్వీసెస్లో మంచి ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే ఏ ఐఐటీలోనూ ఇంకో చోట జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏ అమెరికాలోనో యూకేలో వెళ్ళి కోట్ల డాలర్లు సంపాదించాలనుకుంటాడు కదా. కానీ ఈ కుర్రాడు, జియాలజీ చదివిన కుర్రాడు మిలిటరీలోకి వెళ్ళాడండి. మిలిటరీలోకి వెళ్ళి ఈరోజు కెప్టెన్గా, ఏది ఈ కూప్ జరగడానికి ముందు, ఇది జరిగి 4-5 సంవత్సరాలు అవుతోంది. మిలిటరీ కూప్ ద్వారానే ఇతను ఈరోజు వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్గా కూర్చున్నాడు అనమాట. మిలిటరీ రూలర్. ఈరోజు కూడా మిలిటరీ బట్టలు వేసుకొనే కూర్చుంటాడు అతను. ఎందుకంటే ఇంతకుముందు మిలిటరీలో చేశాను కదా, ఆ డిసిప్లైన్, ఆ కమిట్మెంట్ని నేను మెయింటైన్ చేస్తాను అంటాడు. ఇక ఈ మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత ఇతను చాలా దేశాల్లో పీస్ కీపింగ్ మిషన్స్ ఉంటాయి కదండి, ఆ పీస్ కీపింగ్ మిషన్స్ వాటిల్లో పనిచేశాడు. అర్థమైంది బయట రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆ దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశం ఎలా ఉంది, ఎందుకు ఎలా ఉంది అని అర్థమయ్యి ఇక మిలిటరీ కూప్ అంటే అర్థమైంది కదండి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలి అని చెప్పి గద్దె దించేశాడు. ఇతను అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే జనరల్గా ఎక్కడ ఏం మిలిటరీ గవర్నమెంట్స్ ఉన్నా ఏం జరుగుతాయో తెలిసిందే కదా. కొత్తగా వచ్చిన వాడు ఏదో దోళ్ళ తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చాడు అన్నట్టుగా ఉంటాయి పరిస్థితి. ఎందుకు? నియంతృత్వం విపరీతంగా ఉంటుంది. మొత్తం గుప్పిట్లో పెట్టుకుంటారు. ప్రెస్ని కానీ, జర్నలిస్టులు కానీ, అంటే సోషల్ వాయిసెస్ని బయటికి రానివ్వరు, అసలు అణగదొక్కేస్తారు, అవసరమైతే చంపేస్తారు కూడా. ఇప్పటికి కూడా కొంత ఆ టైప్ ఆఫ్ విమర్శ అయితే ఉంది. కానీ చాలామంది యూట్యూబర్స్ కానీ ఇంకొకళ్ళు వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసి, అక్కడ మార్పును చూసి ఇతని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ఈ విషయం మీతో మాట్లాడదామని, ఈ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత నాకు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. 33 ఏళ్ల కుర్రాడేంటి ప్రపంచాన్ని ఎదిరించడమే ఒక రకంగా. ఎందుకు మరి అటు ఫ్రాన్స్, అమెరికా వీళ్ళంతా ఒక జట్టు. అప్పటిదాకా ఈ బుర్కినా ఫోసో మీద వాళ్ళకి పట్టు ఉంది, దాన్ని వదులుకోరు కదా. ఇతను పూర్తిగా ఫ్రాన్స్, అమెరికా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్ ఉంటుంది కదండి, అక్కడి నుంచే సాయం తీసుకోవాలి. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త జట్టు కట్టాడు. ఎవరితోనూ? టర్కీ, ముఖ్యంగా చైనా అండ్ రష్యాతో కొత్తగా జట్టు కట్టి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడం మొదలెట్టాడు. దేశానికి అవసరమైన విద్య కావచ్చు, మైనింగ్ కావచ్చు, ముఖ్యంగా వ్యవసాయం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇలాంటి చోట్ల. అలాగే యువతకి స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం అని గుర్తించి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మొదలెట్టి అక్కడొక ఒక కూటమి, ఆల్మోస్ట్ ఒక కూటమి సాటి ఆఫ్రికా సభ్య దేశాలతో కలిపి ఏర్పాటు చేసుకున్నాడు. 2024లో కూప్ జరిగే టైంకి ఇతని వయసు 33 అండి. అప్పటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో దాంబియా అనేవాడు, వాడిని దింపేసి మనవాడు అధికారంలోకి వచ్చాడు. కానీ ఉన్న విమర్శ ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ప్రజలకు అవకాశం ఇస్తామన్నాడు. కానీ ఇప్పటికీ అది లేదు. దానివల్లే కాస్త విమర్శ వస్తుంది. అయితే ఇతను ఎకనామిక్ అండ్ సోషల్ రిఫార్మ్స్ మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అప్పటికున్న పంట ఉత్పత్తిని ఇప్పుడు చాలా వరకు పెంచాడండి. ఏ రకంగా పెంచాడంటే, రైతులకి ట్రాక్టర్లు ఇవ్వడం ఉచితంగా, అలాగే ఫెర్టిలైజర్స్ సబ్సిడీస్ ఇవ్వడం, ఇలాగ పెంచి సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఎప్పుడైతే ఆహారం కోసం ఇతర దేశాల మీద ఆధారపడతామో ఆ దేశాన్ని బయట దేశాలు తొక్కేస్తాయి, ఎదగనివ్వవు, అవసరాన్ని బేస్ చేసుకొని అని చెప్పి చక్కగా పంట, అది మామూలుగా రైస్ పండిస్తారు, ఇంకా మిల్లెట్స్ కూడా పండిస్తారు. ఆ మిల్లెట్స్, రైస్లో అద్భుతమైన ప్రోగ్రెస్ చూపిస్తూ, ఇంకోవైపు నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ అండి, టమాటో ప్రాసెసింగ్ దగ్గర నుంచి వీటన్నిటికీ కూడా కాస్త ఊతమిస్తూ, రష్యా, చైనా దేశాల నుంచి సపోర్ట్ తీసుకుంటూ ప్రాసెస్ ఇండస్ట్రీస్కి
అలాగే మంచి ఎయిర్పోర్ట్స్, కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్, ట్రావెల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అంటే ఆ దేశానికి కాస్త కోస్తో పరువు ఉండాలి, నిలబడాలంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ ముందు కాస్త గౌరవంగా ఉండాలి కదండి. ఆ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా రోడ్స్ వేయించడం, ఎయిర్పోర్ట్స్ వగేరా ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఈ సంవత్సరం వచ్చే ఏడు ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అంటున్నాడండి. అలాగే ఇంకొక పెద్ద సంస్కరణ ఏంటంటే మన దేశాల్లో మనం ఊహించలేము, ప్రజాప్రతినిధుల జీతాలు 30% తగ్గించేశాడు. అందరివి కూడా సివిల్ సర్వీసెస్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాలు అయితే 50% తగ్గించేశాడండి. అంటే అసలే పేద దేశం, ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నాం, తగ్గించకపోతే ఎలా అని చెప్పి ఇతను తీసుకున్న అతిపెద్ద డెసిషన్ ఏంటంటే జియో పొలిటికల్ షిఫ్ట్ అండి. అప్పటి వరకు ఫ్రాన్స్ అధీనంలో ఉంది, అక్కడ ఫ్రాన్స్ పరిపాలిస్తుంది, ఆల్మోస్ట్ అది ఒక రకంగా ఫ్రాన్సే పరిపాలిస్తుంది. ఫ్రాన్స్కి అనుకూలమైన వాళ్ళని పెట్టుకున్నారు, ఆ మైనింగ్ అదంతా చేసుకుంటోంది, బ్రహ్మాండంగా తవ్వుకుంటోంది, పట్టుకుపోతుంది కదా, లాభం లేదు. ఫ్రెంచ్ వాడు ఉంటే మనం ఫ్రాన్స్ అనగానే మిలాను, ఫ్యాషన్ షోలు, ఈఫిల్ టవరు, ఆహా ఓహో సూపర్ కల్చర్ అనుకుంటాం కదండి. ఆ దేశాలు చేస్తున్న పనులు ఇగో ఇలాంటప్పుడే బయటకు వస్తాయండి. గొప్ప గొప్ప దేశాలు అనుకుంటున్న వాళ్ళు ఈ పేద దేశాలని, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలని ఇప్పటికీ ఈ రోజు కూడా ఏ రకంగా దోచేస్తున్నారు, వాళ్ళ తత్వం ఏంటి అనేది ఇగో ఇలాంటి చోట్ల బయటపడతాయి. ఈ ఫ్రాన్స్ని బయటకు పంపించేశాడండి. ఫ్రాన్స్తో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సంబంధాలన్నీ కట్ చేసేసుకొని అలయన్స్ ఆఫ్ సహిల్ స్టేట్స్ అని చెప్పి ఈసీఓడబ్ల్యూఏఎస్ అని చెప్పి ఒక రీజనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి ఇందులో కొత్త పార్ట్నర్స్ని జాయిన్ చేసుకున్నాడండి. అందులో ఇందాక చెప్పాను కదా, చైనా, రష్యా, టర్కీ ఇలాగా. అలాగే రష్యాలో వ్యాగ్నర్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, మిలిటరీ అడ్వైజర్ గ్రూప్, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ గ్రూప్ కూడా వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చిందండి. కాకపోతే ఈరోజు కూడా కొన్ని ఛాలెంజెస్, కంట్రవర్సీస్ ఉన్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదం అయితే ఎక్కువ ఉంది, ఇంకా పెరుగుతోంది. ఈ 4 సంవత్సరాల్లో కాస్త పెరిగిందని ఒకటి. ప్రజాస్వామ్యం ఇంకా బలపడలేదు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ఆ ప్రభుత్వం వస్తేనే కదా, అదొకటి. అంటే సెక్యూరిటీ ఇష్యూస్, ఇంటర్నల్గా కూడా సెక్యూరిటీ అంతేం బాగాలేదు అంటున్నారు. అలాగే మిలిటరీ రూల్ కదండి, అథారిటేరియనిజం ఉంటుంది ఖచ్చితంగా. మనోడు మా ఒంటెత్తు పోకడలతో ఉన్నాడు, మనోడు జర్నలిస్టుల దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి బతకనివ్వట్లేదని, ఇలాంటివి చాలా ఆరోపణలు ఉన్నాయండి. ఏ ఆరోపణ ఏమున్నా కానీ ఇతను చాలా సామాన్యంగా మిలిటరీ దుస్తుల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ హడావిడి, ఆర్భాటం, హంగు, పెద్ద పెద్ద బుగ్గలైట్లు, కార్లు, క్యాన్వాయ్లు వగేలా ఏమీ లేకుండా చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ దేశానికి ఏదైతే అవసరమో, దేశ యువతకి ఏదైతే అవసరమో అదే చేస్తానని, ముఖ్యంగా దేశ సార్వభౌమాధికారం చాలా చాలా ఇంపార్టెంటు, అంటే దేశం ఫస్ట్, ఆ తర్వాతే నెక్స్ట్ ఎవరైనా కానీ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. యువతకి ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తున్నాడు. యువతలో కూడా ఈరోజు ఇతనంటే చాలా మంచి అభిప్రాయం వచ్చింది. కానీ మరి ఇది నియంతృత్వానికి దారితీయకుండా అయితే చూసుకోవాలి. ఈ రోజుకైతే ది బెస్ట్గానే ఉన్నాడు ఇతను. ఇది ఒక ఆఫ్రికాలో ఒక సగటు కుర్రాడు ఆ దేశ చరిత్రను మార్చడానికి. అంటే ఆఫ్రికా దేశాలు ఆల్మోస్ట్ అలా ఇలాగే ఉంటాయండి. బుర్కినా ఫోసోలో బంగారం ఉంటే ఇంకో దేశంలో ఇంకోటి, ఇంకో దేశంలో ఇంకోటి, ఇంకో దేశంలో ఇంకోటి. రిచ్ కల్చర్ రిసోర్సెస్ ఉంటాయండి, చాలా రిచ్ రిసోర్సెస్ ఉంటాయి. వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంటుంది, కానీ చాలా సింపుల్ జీవులు. ఆఫ్రికన్స్ అనగానే మనం అమెరికాలో ఆఫ్రికన్స్ వీళ్ళు కొంతమంది గుర్తొచ్చి వాళ్ళు ఏదో రూడ్గా ఉంటారు అనుకుంటాం, కానీ చాలా చాలా మంచి వాళ్ళండి వాళ్ళు, మనకంటే కూడా మంచివాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ ఆ బానిసత్వానికే అలవాటు పడిపోవడం, ఎవడో ఒకటి తెచ్చి ఓవర్ రూల్ చేయడం, వాళ్ళ కింద నలిగిపోవడం అవే జరుగుతున్నాయి. ఏవి సోమాలియా దగ్గర నుంచి, సెనగల్ దగ్గర నుంచి ఈ మధ్య మనం చదువుతూనే ఉంటాం. చాలా ఆఫ్రికా దేశాలు, రువాండా, బురుండి ఇవన్నీ కూడా. ఒక సౌత్ ఆఫ్రికా ఇలాంటి కొన్ని దేశాలే బెటర్గా ఉన్నాయి, కానీ మిగిలిన వాటి పరిస్థితి అంత బెటర్గా ఏమీ లేదండి. మరి ఈ కుర్రాడు తెస్తున్న మార్పు, ఈ కుర్రాడు చూపిస్తున్న మార్గం మిగిలిన దేశాలకి ఏమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. మరి ఈరోజు కూడా బంగారం తవ్వుతున్నారు అక్కడ, కానీ జాతీయం చేసేసాడు. బంగారపు గనులు అన్నీ కూడా జాతీయం చేసేసి మరి తవ్వడానికి మెషినరీ కానీ టెక్నాలజీ కానీ ఏమీ లేదు. బయట నుంచి రష్యా, చైనా నుంచి కంపెనీలను పిలిచి ఓ 10-15% ప్రాసెసింగ్కి మీరు తీసుకోండి, మిగిలిన బంగారం మాకు ఇచ్చేయండి. ఈరోజు బంగారం రేట్ ఎంత ఉందో చూశారు కదా. సో అది మరి ఎంత విలువైన విదేశీ మారక ద్రవ్యం, ఆ దేశానికి కావాల్సినవన్నీ కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇతను ఆలోచించాడండి. సో ఇతని ఆలోచన అంటే ఒక కుర్రాడి ఆలోచన, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, దేశాన్ని మార్చాలి అనుకునేది ఆ కుర్రాడికే కాదు, ఆ కుర్రాడికి ఎలాగో మంచి పేరు తెచ్చిపెడుతోంది, ఆ దేశానికి కూడా, ఆ దేశ తలరాతను కూడా మారుస్తోంది కదండి. నాకైతే కాస్త ఇన్స్పైరింగ్గా అనిపించింది. అంటే ఈ రోజుకి బాగుందా ఈ పరిస్థితులు, ఇలా కంటిన్యూ అవుతూ ప్రజాస్వామ్యంలోకి వచ్చేయాలని చెప్పి
చక్కటి ప్రభుత్వం అంటే ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వం ఆఫ్రికాలో ఏర్పడితే ఎంత జనాభా ఉన్నారు, ఎన్ని కోట్ల మంది బాధపడుతున్నారో తెలుసు కదండి. మిగిలిన దేశాలు కూడా ఈ ప్రాక్టీస్ని తీసుకొని అంటే ఇలాంటి లీడర్స్ని యూత్లోంచి ముఖ్యంగా బయటకు వస్తారని, ఆ దేశాలు బాగుపడతాయని. ఆ దేశం అనే ఉంది, మన సొసైటీకి కూడా ఎలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కావాలండి. మీరంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? హడావిడి, హంగు, ఆర్భాటం ఉండి ఏమాత్రం యాక్సెస్ లేని లీడర్షిప్న చాలా సింపుల్గా ఉండి ఎంతసేపు దేశం కోసం, దేశంలో ఉన్న యువత కోసం, మహిళల కోసం రేపటి రోజు ఇంకా బాగుండాలి అని తప్పించే నాయకుడి కోసం ఆరాటపడతామా? అందరూ ఆరాటం అదే కదండి. సో లీడర్షిప్లో ఈ రకమైన షిఫ్ట్ వస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి స్టోరీలు నచ్చుతున్నాయి, బాగున్నాయి అంటే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకుందామండి. మీకు కాస్త అర్థమయ్యేలాగా షేర్ చేయాలనేదే నా తాపత్రయం.